ఇన్ని రోజులు కాంగ్రెస్ నాయకుడిగా, స్థానికంగా ఉన్న నాయకుడిగా, సీనియర్ మోస్ట్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఈ మాటలన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పాను నేను. ఈవెన్ ఐ స్పోక్ ఇన్ ఫ్లోర్ ఆఫ్ దిస్ కౌన్సిల్. మీరు దయచేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతున్నదో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను శాసనమండలి సభ్యులు ఉన్ననాడు కూడా ఏదైతున్నదో, మీరు ప్రాణహిత నదీ జలాలను తుమ్మడి అటు వద్ద వెంటనే నిర్మాణం చేపట్టి మళ్లింపు చేయండి. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో, వీళ్ళ కునిగిపోవడానికి బాధ్యులు ఎవరైనా కానీ దాన్ని మరమ్మతులు చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కునిగిపోవడానికి బాధ్యులు ఎవరైనా కానీ ఏదైతుందో దాన్ని పునర్నిర్మాణం చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పాను, నొక్కి చెప్పాను నేను. ఇట్స్ ఆల్ దేర్ ఆన్ రికార్డ్. సో 2-3 విషయాలు క్లారిటీ చెప్పండి. కాళేశ్వరం డిజైన్ రాంగ్ అంటున్నారు, రైటా రాంగా? ఇప్పుడు ఏ డిజైన్స్ కూడా ఏదైతుందో నీకు సాంకేతికంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రూపొందిస్తుంది. హౌ కెన్ ఇట్ బి యూ ఫైండ్ రాంగ్? కాళేశ్వరం కర్త కర్మ క్రియ రూపకల్పన ఆర్కిటెక్ట్ ఇంజనీరు అన్ని కేసీఆర్ అని చెప్తారు. డెఫినెట్లీ కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతుందో మేడిగడ్డ వద్ద నుండి మనం పుష్కలంగా నీరు పొందే అవకాశం ఉంది అనేటు ఒక భావంతో నీరు లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సాంకేతిక సమాచారంతో మనకు కావాల్సిన డిజైన్స్ రూపొందించాలని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. దానికి ఏదైతుందో మీ కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం లభించింది. ఓకే, కాళేశ్వరం ఒకవేళ డిజైన్స్ గట్ట పొరపాటు అయినట్టయితే కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు డిజైన్స్ లోపం ఉన్నట్టయితే కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తెలపకూడదు కదా. లేదని చెప్పింది దాని మీద కదా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పిచ్చిందా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పిచ్చింది, జాతీయ బ్యాంకులు అప్పిచ్చినాయి. సో వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పేదైతున్నదో దానికి తగు నిర్మాణ అనుమతులు లేనిది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పిస్తుందండి?